వెల్కమ్ టు ఫ్రూట్ సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 1. ఈరోజు మనం తెలుసుకోబోయే ఫ్రూట్ పేరు పపాయ. మీకు గ్లోయింగ్ స్కిన్ కావాలా, హెయిర్ స్ట్రాంగ్గా ఉండాలా, అసలు ప్రెగ్నెంట్ ఉమెన్ ఇది తినచ్చా లేదా, ఇలాంటి ఎన్నో డౌట్స్ ఈ వీడియోలో మనం క్లారిఫై చేసుకుందాం. అసలు పపాయలో స్మాల్ బౌల్ ఆఫ్ పపాయని 60 కిలో క్యాలరీస్ మాత్రమే ఉంటుంది. అండ్ ఇందులో విటమిన్ సి చాలా హైయెస్ట్గా ఉంటుంది, సమ్ 90 mg దాకా. దీనివల్ల వచ్చే అడ్వాంటేజెస్ మనకి చాలా ఉన్నాయి. డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది, ఇమ్యూనిటీ సిస్టమ్ బూస్ట్ చేస్తుంది, స్కిన్ మంచిగా గ్లో అవుతుంది, అండ్ వెయిట్ లాస్కి కూడా హెల్ప్ అవుతుంది. ఈ పపాయలో ఉన్న పాపిన్ ఎంజైమ్ వచ్చేసి మన ప్రోటీన్ని బ్రేక్ డౌన్ చేసేసి అది స్మూత్ డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది. సో దట్ గ్యాస్ ఇంకా బ్లోటింగ్ అనేది మనకు ఉండదు. సో దానివల్ల మన డైజెషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. పపాయ తినడం వల్ల మన ఇమ్యూనిటీ కూడా బూస్ట్ అవుతుంది. ఇంట్లో విటమిన్ సి ఉంటుంది. దాంతోపాటు మనకి వైట్ బ్లడ్ సెల్స్ ప్రొడక్షన్ పెరుగుతుంది, టీ సెల్స్, బి సెల్స్. ఇది ఇన్ఫెక్షన్ అగెయిన్స్ట్గా ఫైట్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది. అండ్ మెయిన్ ఇంపార్టెంట్, పపాయ తినడం వల్ల మన స్కిన్ ఇంకా హెయిర్ హెల్త్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. దీంట్లో విటమిన్ సి అండ్ ఏ ఉండడం వల్ల మన కొలాజిన్ ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో దట్ అంటే ఎక్కువ అవుతుంది అనమాట. యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ కూడా ఉండడం వల్ల మనకి ఏజింగ్ అనేది రెడ్యూస్ అయిపోతుంది. అండ్ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే పప్పాయతోని వెయిట్ మేనేజ్మెంట్, అంటే బేసికల్లీ లో క్యాలరీ డైట్ చేసుకున్న వాళ్ళకి న్యూట్రియంట్స్ ప్రాపర్గా దొరకవు. బట్ దీనివల్ల మనకి లో క్యాలరీ ఉంటుంది, దట్ ఫైబర్ రిచ్ కూడా ఉంటుంది అనమాట. సో దట్ మన స్టమక్ అనేది ఫుల్ఫిల్ అయిపోతుంది. సో వెయిట్ కూడా ఆటోమేటిక్గా రెడ్యూస్ అయిపోతుంది. అసలు ఈ పపాయ ఏ టైంలో తినాలంటే మార్నింగ్ ఆర్ ఆఫ్టర్నూన్. ఇది స్నాక్ కన్నా డెజర్ట్ కన్నా తినచ్చు ఒక స్మాల్ క్వాంటిటీలో. నైట్ అన్నా పోస్ట్ మీల్ అన్నా తినడం అవాయిడ్ చేయాలి. డయాబెటీస్ ఉన్న వాళ్ళు తక్కువ క్వాంటిటీ తీసుకోండి. మోస్ట్లీ మ్యాక్సిమం అందరూ షుగర్ అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏ ఫ్రూట్ కానీ ఎక్సెస్గా తినకూడదు. తినడం వల్ల మనకు లూజ్ మోషన్స్ అవుతుంది. అండ్ రా పపాయ మాత్రమే ప్రెగ్నెంట్ ఉమెన్ వాళ్ళు అవాయిడ్ చేయడం బెస్ట్. అలర్జీ ఉన్న వాళ్ళు తినకండి. అంటే డైలీ రిక్వైర్మెంట్ ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ ఇది మ్యాక్సిమం కవర్ చేస్తుంది. లైక్ విటమిన్ సి 100%. మీరైతే ఒకసారి పాజ్ చేసేసి టేబుల్ అంతా డీటెయిల్గా చూడండి. ఈ వీడియోకి ఇంతే. నెక్స్ట్ వీడియోలో ఏ ఫ్రూట్ గురించి డిస్కస్ చేద్దామో కమెంట్ చేయండి. అండ్ మరిన్ని కొన్ని వీడియోస్కి సబ్స్క్రైబ్ చేయండి.